Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయడం ఎంత కామన్ అయిపోయిందో, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేయడం కూడా అంత కామన్ అయిపోయింది. అసలు బీటెక్ మాత్రమే ఉందా? యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. మనకు డిగ్రీలో బీఏ ఉంది, బీఎస్సీ ఉంది, బీకామ్ ఉంది. దాంట్లో కూడా ఇంకా అడిషనల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసి మల్టిపుల్ ఫీల్డ్స్ సైడ్ కూడా వెళ్ళేలాగా కూడా స్కోప్ ఉంది. బట్ అయినా కూడా లేదు, మా అబ్బాయిని అమ్మాయిని బీటెక్ చేపిస్తాం, లేదంటే ఎంఎస్ చేపించి యూఎస్కి పంపించి ఎంఎస్ చేపిస్తాం, ఈ కోవలోనే చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పటి వరకు బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది 83% జాబ్లెస్ ఉన్నారు. అలాగే ఐఐటీస్ చూసుకుంటే 30% జాబ్లెస్ ఉన్నారు. సో ఇవేనా ఇంకా బెటర్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. 20 yearsగా కౌటిల్య అనే ఒక ఇన్స్టిట్యూట్ను స్థాపించి 20,000 స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన ఒక స్పెషల్ పర్సన్ ఇవాల్టి మన గెస్ట్. ఎడ్యుకేషన్లో చాలా అనుభవం ఉంది. సో ఆయన అడిగితేనే కరెక్ట్ కదా. మనతో శ్రీధర్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ సార్ లుంబిని, హౌ ఆర్ యు? ఐ యామ్ గ్రేట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా బీటెక్ ఏం చేయాలో తెలియని వాళ్ళు కూడా బీటెక్ చేస్తూ ఉంటారు. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కోర్సెస్ అరౌండ్ లైక్ బీఏ కానీ బిఏలో కూడా చాలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. చాలా స్ట్రెంగ్త్ ఉన్న కెపాసిటీ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అలాగే బీఎస్సీ అండ్ బీకామ్ కూడా. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? సో ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బీటెక్ మీరు చెప్పినట్టు బీటెక్ ఒక వేలం వెర్రి పిచ్చి లాగా చెప్పాలంటే దాన్ని రుద్దేస్తున్నారు అంతే. సో ఎందుకు రుద్దుతున్నారంటే బీటెక్ కాకుండా బీటెక్ లాంటి అంటే బీటెక్ చేస్తే సెటిల్మెంట్ గ్యారెంటీ అనుకుంటున్నారు పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా. ఇది కాకుండా ఇంకేదైనా ఉందంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి చాలా మందికి అదర్ దాన్ బీటెక్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. అవి ఎక్కడున్న ఏం కోర్సెస్ ఉన్నాయి, లేదా ఆ కోర్సు బెస్ట్ కాలేజ్ ఏముందనే విషయం తెలియదు. ఇప్పుడు ఈరోజు మీకు దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే బీటెక్ కాకుండా ఇప్పుడు బీటెక్ చేశారనుకోండి, ప్లేస్మెంట్ ఎంత ఉంది? 20,000 రూపీస్ వస్తే గొప్పగా ఫీల్ అవుతున్నారు. ప్లేస్మెంట్ వస్తే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం ఏంటి, 2025 సర్వే ప్రకారము 83% అన్స్టాప్ టాలెంట్ అనే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 83% స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ జాబ్స్ లేవు. సో 45% ఎంబీఏస్కి జాబ్స్ లేవు. అంటే ఏంటి ఇక్కడ మనకు పాయింట్? అయినా కూడా స్టూడెంట్స్ దాని వైపు వెళ్తున్నారు. సో అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ పక్కన పెట్టేద్దాం. చాలా మందికి లా అంటే చెట్టుకి పీటర్ అనుకుంటున్నారు. ఇది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లా ఉంది. సో దాని గురించి నేను వీడియో చేస్తే 20 lakhs వ్యూస్ వచ్చాయి. పేరెంట్స్ అందరూ అవేర్నెస్ క్రియేట్ అయింది. సో మీరు అనుకున్నట్టు జనరల్ లా సెట్ కాదు, ఇది నేషనల్ లెవెల్లో క్లాట్ అనే ఎగ్జామినేషన్ ఉంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది రాసి నేషనల్ లా యూనివర్సిటీస్లో కానీ వాళ్ళు లా చేస్తే వాళ్ళకి మంచి శాలరీ ప్యాకేజెస్. ఒక లాయర్కి మీరు ప్రైవేట్ లాయర్ చూస్తారనుకోండి, కొన్ని టాప్ మోస్ట్ లాయర్స్ పర్ డే ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్తే 20 lakhs ఛార్జ్ చేసే లాయర్స్ కూడా ఉన్నారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి వాళ్ళే వెళ్తున్నారు. అవునా? సో తర్వాత లా పక్కన పెడదాము. బీబీఏ ప్లస్ ఎంబీఏ ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో ఐఐఎమ్స్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ ఇంటర్ అయిపోయిన తర్వాత చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఎంబీఏ అయిపోతుంది. సంవత్సరానికి 1 crore శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశం ఉన్న కాలేజెస్ అవన్నీ. ఎంత ఉంది చూసారా? అంతెందుకు ఇప్పుడు చూద్దాము. ప్రజెంట్ మనకి ఇండియాలో మాట్లాడుకున్న సంక్షోభం ఇండిగో. సో ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో 65% ఇండిగో ఫ్లైట్సే ఉన్నాయి మనకి. ఎందుకు క్యాన్సిల్ అయిపోయాయి అంటే వాళ్ళ సమస్య ఏమనుకుంటున్నారు, పైలట్స్ లేరు. మరి ఎంతసేపు కూడా ఎవరిని రుద్దాం? బీటెక్ వాళ్ళు రుద్దేశారు. అంటే ఇంకా ప్రపంచం అవి ఇంకా ఇంజనీరింగ్ తప్ప వేరే కోర్సు లేదా, అది ఆలోచన లేదు. పైలట్కి ఇప్పుడు బీటెక్ చదివిన స్టూడెంట్కి 20,000 వస్తే గొప్పగా ఫీల్ అయ్యాడు. పైలట్కి 1 lakh rupees ఇస్తామంటే లేవు. ఇండిగోకి అర్జెంటుగా ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇండిగో, ఎయిర్ ఇండియా అందరూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దే వాంట్ thousands of pilots. దాదాపుగా నెక్స్ట్ ఒక 5 yearsలో ఒక సర్వే, ఒక రిపోర్ట్ ప్రకారము 30,000 పైలట్స్ అవసరమైంది. 30,000 నాకు తెలిసి ఉన్నది ఇప్పుడు ఒక 11,000 అంటున్నారు. ఇంకా 20,000 కావాలి షార్టేజ్. హోటల్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు హోటల్లో, స్టార్ హోటల్లో కానీ మామూలు హోటల్లో కూడా ఒక మంచి షెఫ్కి 1 lakh పే చేస్తున్నారు. 1 lakh పే చేస్తున్నా ఈ మంత్లో ఉన్న షెఫ్ నెక్స్ట్ మంత్ ఉండలేదు. అంటే వెంటనే మారిపోతున్నారు. సో ఒకసారి ఆలోచించండి, దీని పాయింట్ మనకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఏం ఆలోచించాలి, అవన్నీ చాలా తప్పుడు అనే ఒక ఫీలింగ్ ఉంది చాలా మందికి. బీటెక్ ఇంజనీరింగ్ చదివినోడే గొప్ప వ్యక్తి, మిగతా వాళ్ళందరూ కూడా ఏం లాభం లేదని ఫీల్ అవుతున్నారు. సో మొన్న వాసిరెడ్డి అమర్నాథ్ గారని ఆయన పెట్టారు. ఆయన అంటున్నారు పోస్టింగ్లో, సో హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళని, లేకపోతే మనం మిగతా ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళని పనోడని పిలుస్తున్నారు, మిగతా వాళ్ళకి మాత్రం గొప్పగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిలుస్తున్నారు. అలా ఒక సమాజంలో ఒక గీత గీసేశారు. అలా కాకుండా చాలా బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి మీకు. అంటే నేను బీకామ్లో టాప్ కాలేజెస్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్వి, సో బీఎస్సీ ఏముంది,
జర్నలిజం, ఇప్పుడు మీరు జర్నలిజం చేశారు, ఎంత డిమాండ్ ఉందని అసలు. జర్నలిజం ఎంత మంచిది, అసలు చాలా పవర్ఫుల్ జాబ్ అసలు, అవునా కదా. కానీ జర్నలిజం గురించి కూడా తెలియదు చాలా మందికి. ఉస్మాన్ న్యూస్ లో మీరు జర్నలిజం ఉంటుందని తెలియదు, సపరేట్ కోర్స్ ఉంది, బిఏ జర్నలిజం ఉంది, చేయొచ్చు. ఇలాంటివి టాప్ 10 కోర్సెస్ అని ఇంక్లూడింగ్ ఐఎమ్స్ ఉండేది నేను లిస్ట్ తయారు చేశాను. దాన్ని మీకు సపరేట్గా ఇప్పుడు స్మార్ట్ బోర్డ్ మీద ఒక ప్రజెంటేషన్ చేసి చూపిస్తాను. ఇంటర్ తర్వాత ఓన్లీ బీటెక్ అని అందరికి ముద్ర పడిపోయింది. బీటెక్ కాకుండా ఇంకేదైనా కోర్సెస్ బీటెక్ కన్నా బెటర్గా ఉన్నాయా, అసలు బీటెక్ కాకుండా ఇంకా బెస్ట్ కోర్సెస్ లేవా, మెడిసిన్ పక్కన పెట్టేసేయండి, అసలు డిగ్రీలు ఉన్నాయా లేదా అన్న ఒక డౌట్లో పడిపోతాం. బీటెక్ అని మనం పిచ్చికి వెళ్ళిపోతున్నాం. అయినా బీటెక్ చేసిన వాళ్ళకి 80+% స్టూడెంట్స్కి జాబ్స్ లేవండి 2025 రిపోర్ట్ ప్రకారం, అవునా. మరి బీటెక్ కాకుండా బెస్ట్ కోర్సు, చాలామంది బీఏ చదవాలనుకుంటారు, అసలు బెస్ట్ బీఏ ఉందా, బీఎస్సీ బెస్ట్ది ఉందా, వాళ్ళకి వాళ్ళ ఊళ్ళల్లో మంచి మంచి కాలేజీలు అవైలబిలిటీ లేకపోయేటప్పటికీ ఇవన్నీ వేస్ట్ అనుకుంటున్నారు. లేదండి, యాక్చువల్గా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. చాలా రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. నా 20 years ఎక్స్పీరియన్స్లో ఉన్న ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి రీసెర్చ్ బేస్డ్కి చెప్తున్నాను. బాగా వినండి, ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్ కూడా బాగా వినండి. సో ట్రెండింగ్ ద బెస్ట్ కోర్సెస్, బీటెక్ని తలదన్నే కోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. జనరల్ డిగ్రీలు ఉన్నాయి, అవి మంచి మంచి కాలేజీలు చేస్తే చాలా బాగుంటుంది. సో చూడండి, ఫస్ట్ ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సెస్, బీటెక్ కాదు నా పాయింట్. ఫస్ట్ లా డిగ్రీ అండి, టాప్ మోస్ట్ కోర్స్ లా. ఎంత డిమాండ్ అంత డిమాండ్ ఉంది. లా అంటే మీరు మళ్ళీ ఏమనుకుంటారంటే, ఇదిగో మా ఊర్లో లా సెట్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో లా సెట్ ఉంది కదా, అదేనా మీరు మాట్లాడుతున్నారు అనుకుంటారు. అది స్టేట్ గవర్నమెంట్. నేషనల్ లెవెల్లో ఒక ఎగ్జామ్ ఉంది, అది క్లాట్ అని ఎగ్జామ్ రాయండి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి డిసెంబర్లో జరుగుతుంది. అది ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. లా ఎక్కడ మీకు అడ్వాంటేజ్ అంటే, బిఏ ఎల్ఎల్బి చేస్తారు. ఈ బిఏ ఎల్ఎల్బి చేసినప్పుడు మీరు 5 years కోర్స్ అండి. ఇది 5 years కోర్సు. 5 years కోర్సు ఎక్కడ వస్తుంది సీట్స్? ఎన్ఎల్యూస్, నేషనల్ లా యూనివర్సిటీస్. అంటే మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ కోసము ఐఐటీస్ ఉన్నాయి, అలానే లా కోసం సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ లా యూనివర్సిటీస్ పెట్టింది. హైదరాబాద్లో నల్సార్ ఉంది, వైజాగ్లో మనకి డిఎస్ఎన్ దామో సంజీవయ్య ఉంది, నెంబర్ 1 లా కాలేజ్ లా యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, ఎన్ఎల్ఎస్సియు. ఇవన్నీ కూడా 26 ఎన్ఎల్యూస్లో మీరు 5 years కోర్స్ చేయొచ్చు. చేసిన తర్వాత మీకు కార్పొరేట్ లాయర్గా వెంటనే ప్లేస్మెంట్స్ వస్తుంది. 1 lakh 2 lakh శాలరీతో చాలా లా ఫార్మ్స్ మిమ్మల్ని జాబ్లో తీసుకుంటాయి. లేదా మీరు కోర్టు జడ్జి కూడా కావచ్చు, రైట్. ఇది లా డిగ్రీ, 26 ఎన్ఎల్యూస్, నల్సార్, హైదరాబాద్, రైట్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కార్పొరేట్ లాయర్ అవుతారు, 12 to 15 lakh శాలరీ ప్యాకేజెస్. నీట్గా ఇచ్చాను, కెరీర్ గ్రోత్ ఏంటో మీకు చెప్తున్నాను. లీగల్ కన్సల్టెంట్ పోస్టులు వస్తాయి మీకు, పర్ మంత్ మీరు 1 lakhతో స్టార్టింగే. తర్వాత ఇన్హౌస్ కౌన్సిల్, జ్యుడిషియరీ సర్వీసెస్, మెజిస్ట్రేట్ అవుతారు మీరు, గవర్నమెంట్ జాబ్, జిల్లా కోర్టు జడ్జి. మీరు ఎంత పవర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీద కింద పనిచేస్తుంది 5 years కోర్స్ అయిపోయిన తర్వాత మీకు సీట్స్ కూడా చూడండి. ఏపీలో చదివే వాళ్ళకి క్లాట్ ద్వారా 120 seatsలో మీకు 60 seats ఏపీ కోటా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కే వస్తుంది మీకే, అంటే ర్యాంక్ పెద్దది వచ్చినా కూడా నేషనల్ లెవెల్ ర్యాంకు మీకు సీట్ వస్తుంది. అదేవిధంగా మీకు తెలంగాణ కోటా ఉంది నల్సార్లో, వాళ్ళకి అవుట్ ఆఫ్ 132లో 28 seats ఉన్నాయండి తెలంగాణ వాళ్ళకే. ఇవి బాగా ఉపయోగించుకోండి మీరు. ఇది టాప్ యూనివర్సిటీ కదా, సీట్ వస్తుంది లేదా నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకుంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రెండోదండి, చాలా చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే 5 year బీబీఏ ప్లస్ ఎంబీఏ. బాగా గుర్తు, లా వద్దు నాకు. నెక్స్ట్ బీబీఏ ప్లస్ ఎంబీఏ, సూపర్ కోర్స్ అండి ఇది. ఐపీ మ్యాట్, దీని గురించి నేను వీడియో చేస్తే క్లాట్ ఐపీ మ్యాట్ మీద 20 lakh వ్యూస్ ఉన్నాయండి, 20 లక్షల వ్యూస్ అన్ని ఛానల్స్ కలుపుకుంటే ఒకే వీడియో. ఎందుకురా అంటే చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి దీని మీద అవగాహన లేదు. బీటెక్ తర్వాత బెస్ట్ కోర్స్ ఉందనే విషయం. బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 years కోర్స్ ఆఫర్ చేసేటివి ఐఐఎమ్స్లో ఉంది. ఐఐఎమ్స్ అంటే ఏంటి? మళ్ళీ బీటెక్ కోసము మనకి ఐఐటీస్ ఉన్నాయి, లా కోసము ఎన్ఎల్యూస్ ఉన్నాయి. అదేవిధంగా బీబీఏ ప్లస్ ఎంబీఏ కోసము మనకి ఇండియాలో ఐఐఎమ్స్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్. ఇవి ఎంత టాప్ కాలేజీలు అంటే వరల్డ్ ర్యాంకింగ్ ఉందండి. ఐఎం అహ్మదాబాద్, ఐఎం బెంగళూరు, ఐఎం కలకత్తా, మీకు రెండుంటారు కదా టాప్ మోస్ట్ పీపుల్. చేతన్ భగత్, సో చేతన్ భగత్ నావల్స్ రాస్తాడు. సో ఐఎం అహ్మదాబాద్లో అతను అలమ్నస్ అండి అతను, అవునా. హర్ష భోగల్ క్రికెట్ కామెంటేటర్, ఐఎం అహ్మదాబాద్ స్టూడెంట్. రఘురామ్ రంజన్ ఆర్బీఐ పాత గవర్నర్, సో ఐఎం బెంగళూరు స్టూడెంట్. ఎంతమంది ఉన్నారు ఐఎం పీపుల్, మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఆ ఐఎమ్స్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీరు చేయొచ్చు. సో దానికి ఏం ఎగ్జామ్ రాయాలంటే మీరు ఐపీ మ్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాయాలి, ఐపీ మ్యాట్.
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఐపీ మ్యాట్ కానీ మీరు రాశారంటే ఈ 5 years కోర్స్ ఎప్పుడు జరుగుతుంది ఐపీ మ్యాట్ ఎగ్జామ్ అంటే ఎవ్రీ ఇయర్ ఈ మార్చి నుంచి ఈ ఏప్రిల్ మే జూన్లో జరుగుతుందండి. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ కావాలి మీరు, రైట్. మరి ఏం జాబ్స్ వస్తుంది మీకు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేస్తే అంటే మేనేజ్మెంట్ కన్సల్టెంట్ చూసారా శాలరీస్ 5 years తర్వాత మీకు 50 lakhs శాలరీ ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది, అవునా. ప్రోడక్ట్ మేనేజర్ టెక్నాలజీలో వెళ్తారు, అవునా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫైనాన్స్ 40-50 lakhs. మార్కెటింగ్ మేనేజర్ ఆపరేషన్ మేనేజర్ చూసారు శాలరీ ప్యాకేజెస్ పర్ ఇయర్ 40-50 lakhs గ్యారంటీ ఉంది మీకు 5 years కోర్స్ చేసిన తర్వాత, రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అయితే ఇప్పుడు మరి ఎన్ని ఐఏఎమ్స్ బీబీఏ ప్లస్ ఎంబీఏని ఆఫర్ చేస్తున్నాయి? మనకి మొత్తం ఐఏఎమ్స్ ఉన్నాయి ఇండియాలో 22 ఉన్నాయండి, 22. ఈ 22లో ప్రజెంట్ మీకు ఆఫర్ చేస్తుంది ఈరోజు 2026 జనవరి డేట్ చూసుకుంటే, సో మీరు 7 ఐఏఎమ్స్ బీబీఏ ప్లస్ ఎంబీఏ ఆఫర్ చేస్తుంది. ఐఎమ్ ఇండోర్, ఐఎమ్ రోహతక్, ఐఎమ్ షిల్లాంగ్, హియర్ చాలా ప్రముఖమైన ఐఎమ్స్. ఐఎమ్ రాంచీ, ఐఎమ్ అమృత్సర్, ఐఎమ్ జమ్మూ, ఐఎమ్ బోధ్గయా. ఇండోర్, రోహతక్, షిల్లాంగ్ ఈ 3 చాలా టాప్ ఐఎమ్స్. మరి వీటిలో ర్యాంక్ తీసుకుంటే 7 ఐఏఎమ్స్లో 5 years కోర్స్ ఉంది. చాలా రేర్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. 7 ఐఏఎమ్స్లో 5 years కోర్స్ ఉంది, రైట్. నెక్స్ట్ మరొక 4 ఐఎమ్స్ ఉన్నాయి. ఆ 4 ఐఎమ్స్ ఏం చేశాయంటే అక్కడ 7 ఇక్కడ 4 ఏం చేశాయంటే 4 years కోర్స్ రన్ చేస్తుంది. మీకు నాకు బీబీఏ ప్లస్ ఎంబీఏ వద్దు 5 years కోర్స్ వద్దు, 4 years కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. సో ఇది 4 years కోర్స్ అండి. ఇది ఐఎం సిర్మౌర్లో ఉంది, ఐఎం కోజికోడ్లో ఉంది, చాలా టాప్. ఐఎం లక్నో అనౌన్స్ చేసింది, ఐఎం సంబల్పూర్ ఒరిస్సా. ఐఎం కోజికోడ్లో ఆల్రెడీ 2025లో ఒక ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఐఎం లక్నో 2025లో అనౌన్స్ చేసింది, 2026 నుంచి నేను స్టార్ట్ చేస్తానని చెప్పి కోర్స్ చెప్పిందండి. చాలామంది తెలియని న్యూస్ ఇది. అంటే 4 ఐఎమ్స్లో 4 year కోర్స్ ఉంది, చాలా బెస్ట్ కోర్సు. 4 year అంటే మీరు షార్ట్ టర్మ్లో బయట వచ్చేస్తారు. అక్కడ 5 years కోర్సు, ఇక్కడ 4 years కోర్సు, రైట్. సో ఇవి మొత్తం మీద ఎన్ని వచ్చాయి 11 ఐఏఎమ్స్లో మనకి బీబీఏ ప్లస్ ఎంబీఏ కొన్ని ఐఏఎమ్స్, రిమైనింగ్ 4 అక్కడ 7, రిమైనింగ్ 4 ఐఏఎమ్స్ ఓన్లీ 4 years కోర్స్ ఆఫర్ చేస్తుంది. దీనికి రాయాల్సిన టెస్ట్ మీరు ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాస్తేనే మీరు ఈ కోర్సులోకి వెళ్ళగలుగుతారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్కి ఈ ఏప్రిల్ మే జూన్లో జరుగుతుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అంతా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, రైట్. నెక్స్ట్ 3rd కోర్స్ బీసీఏ అండి, అవునా. మరి బీసీఏ కూడా మంచి కోర్సు. మరి బీసీఏ మంచి, చాలామంది కంప్యూటర్ అప్లికేషన్ సిస్టము బీసీఏ చేయండి. బీసీఏ ఎందుకు చేయరు? బీసీఏ చేసిన తర్వాత మీరు ఎంసీఏ చేస్తే చాలా మంచి లాభాలు ఉన్నాయి. అంటే నేను బీటెక్ వైపు వెళ్ళలేదు, బీసీఏ ద్వారా మీరు వెళ్ళొచ్చు. ఎందుకు? బీసీఏ ప్లస్ ఎంసీఏకి ఆఫర్ ఉంది. బీసీఏ చేసిన ఎంసీఏ ఎలిజిబిలిటీ ఉంది మీకు, అవునా. ఎంసీఏ చేస్తే మీకు చాలా బాగుంటుంది. మీకు ఎన్ఐటీస్లో ఉంది ఎంసీఏ. నిమ్సెట్ అనే ఎగ్జామ్ రాయాలి. నిమ్సెట్ అనే ఎగ్జామ్ రాస్తే మీరు ఎన్ఐటీస్లో మీరు చేసి, ఎన్ఐటీ సూరత్కల్ టాప్ మోస్ట్, రైట్. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ చాలా డిమాండ్ ఇప్పుడు అంతా. సో ఫోన్ హ్యాకింగ్ అన్నీ చేస్తున్నారు కదా, మరి సైబర్ సెక్యూరిటీ వరకు కొన్ని లక్షల్లో కావాలండి ఆల్ ఓవర్ ద వరల్డ్, అవునా. సో క్లౌడ్ కంప్యూటింగ్ వీళ్ళందరూ కూడా బీసీఏ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నాను. ఇది కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ బీసీఏతో కాకుండా బీసీఏతో మీరు ఎంసీఏ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు. నెక్స్ట్ మరి బీకామ్ అందరికీ చాలా ఇంపార్టెంట్ కోర్సు బీకామ్. సో బీకామ్లో మీకు బీకామ్ జనరల్ ఉంది, బీకామ్ కంప్యూటర్స్ ఉంది, అండ్ బీకామ్ అకౌంటింగ్ ఉంది, బీకామ్ ఫైనాన్స్ ఉంది. మీరు ఏదైనా కూడా ఆప్షన్ తీసుకోవచ్చు, రైట్. బీకామ్ చేసిన తర్వాత మీ కెరీర్ ఆపర్చునిటీస్ అకౌంటెంట్, బ్యాంకింగ్, చార్టెడ్ అకౌంటెన్సీ, స్టాక్ మార్కెట్. ఇంకోటి బీకామ్లో ఇప్పుడు కొత్తగా మనకి ఏసీసీఏ అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ ఉంది. ఇది యూకే బేస్డ్, అవునా. యూకే బేస్డ్ అసోసియేషన్తో మీకు వస్తుంది. ఈ బీకామ్లో కానీ ఇది మీరు కంబైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మరి బీకామ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, టాప్ కాలేజీలు ఏమన్నా ఇండియాలో? మా ఊర్లో బీకామ్ కాలేజ్ నాకు అంత సాటిస్ఫై కాను, టాప్ ర్యాంక్ కావాలంటే ఉందండి. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ న్యూఢిల్లీ టాప్ 1 పొజిషన్లో ఉంది. వాళ్ళు సెపరేట్గా ఎగ్జామ్ పెడుతున్నారు. సో రైట్, మీరు చెక్ చేసుకోండి, అవునా. ఎస్ఆర్సీసీ నంబర్ 1 బీకామ్ కాలేజ్ అండ్ ర్యాంక్ ఎప్పుడు వస్తుంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. రెండోది న్యూఢిల్లీలో హిందూ కాలేజ్ ఉందండి, రైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళది హిందూ కాలేజ్ చాలా టాప్ యూనివర్సిటీ. లయోలా కాలేజ్ చెన్నై బీకామ్కి చాలా టాప్. తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ టాప్. క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు టాప్ కాలేజ్. అంటే బీకామ్లో టాప్ కాలేజ్ ఏదని చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాను నేను. బీఎస్సీ చేయాలనుకుంటున్నాను, టాప్ కాలేజీలు ఏమున్నాయి? బీఎస్సీ నేనేం చెప్తున్నాను, కోర్సు మంచిదే. మీకు ఏదైనా టాప్ కాలేజీలు ఉన్నాయి ఇండియాలో, అక్కడ ఎందుకు చేరి నేను అడుగుతున్నాను, అవునా. మీకు బీఎస్సీ మీద ఇంట్రెస్ట్ ఉంది, నీకు లోకల్ కాలేజ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇండియాలో టాప్ కాలేజ్ లేవంటే ఉన్నాయి అని చెప్పడం కోసం. సో బీఎస్సీ చేస్తే మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి? సో ఇస్రోకి వెళ్ళొచ్చు, డిఆర్డిఓ వెళ్ళొచ్చు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మంచి కోర్సు, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, లేదా బీటీజెస్ టీచింగ్లోకి వెళ్ళొచ్చు, అవునా, డేటా అనలిటిక్స్. ఈ కంప్యూటర్ కోర్సులన్నీ బీఎస్సీలో మీరు మిక్స్ చేసుకోవచ్చు. అవునా, చాలా కాంబినేషన్స్ బీఎస్సీలో ఆఫర్ చేస్తున్నాయి. దీంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ కోర్సెస్ చెప్తాను చూడు. బీఎస్సీ టాప్ కాలేజెస్ ఏమున్నాయి? ఐఎస్సి బెంగళూరు, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్, వరల్డ్ ర్యాంకింగ్, దాంట్లో బీఎస్సీ ఉందండి. బీహెచ్యూ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, టాప్ కాలేజ్, అక్కడ చేయండి మీరు. లయోలా కాలేజ్, ఉస్మానియా హిందూ కాలేజ్, వీటిలో చేయండి మీరు. టాప్ కాలేజెస్ వీటిలో చేయండి. వీటితో పాటు ఇంకొక కోర్స్ చెప్తాను చూడండి, చాలామంది తెలియదు అప్డేట్ 2025-2026 కోసము. ఐఎం బెంగళూరు ఇండియాలో టాప్ మోస్ట్ కాలేజ్ అండి. ఐఎం బెంగళూరు, ఐఎం. సో ఐఎం ఏబీసీ, అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, నెంబర్ 2 ర్యాంక్. వీళ్ళు 4 years డిగ్రీ అనౌన్స్ చేశారండి. డేటా సైన్స్, దానిలో ఏముంటుందంటే బీఎస్సీ డేటా సైన్స్తో మైనర్ ఎకనామిక్స్, డేటా సైన్స్ ఎకనామిక్స్ మిక్స్ చేశారు 40 seats. ఎకనామిక్స్ డేటా సైన్స్, అవునా, మిక్స్ చేసిన 40 seats ఉన్నాయి మనకి ఇక్కడ. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఐఎం బెంగళూరు వాళ్ళు సో గ్యాట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది డిసెంబర్లో జరుగుతుంది. ఇది 2025 డిసెంబర్లో ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది. చాలామందికి తెలియదు. ఐఎం బెంగళూరులో కూడా మీకు యూ కెన్ ఫైండ్ దిస్ కోర్స్. సో బీఎస్సీ ఆనర్స్ 4 years కోర్సు ఐఎం బెంగళూరులో రన్ అవుతుంది. మీరు బీఎస్సీ టాప్ లెవెల్లో చేయాలంటే దీన్ని ఎందుకు చూడకూడదు చెప్తున్నాను నేను, ఓకేనా. ఆ కోర్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ చెప్పే దాంట్లో కోర్సుతో పాటు చాలా తెలియని ఇన్ఫర్మేషన్, టాప్ కోర్సెస్, టాప్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు, అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మరి బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఏం అవ్వాలనుకుంటున్నారు? బీఎస్సీ అగ్రికల్చర్లో అగ్రోనమీ, సో అగ్రికల్చర్ ఎకానమీ, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫుడ్ సైన్స్, వెటర్నరీ డాక్టర్స్ చాలా డిమాండ్ ఉందండి. మంచి మంచి శాలరీ ప్యాకేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది మీకు, అవునా. దీనివైపు మీరు వెళ్ళొచ్చు. బీటెక్ కాకుండా నేను ఆల్టర్నేటివ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే, మరి వీటిలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి? మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వచ్చండి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి మీకు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ బ్యాంకులో మీకు ఐబీపీఎస్ S1 పోస్ట్ ఉంది. ఐబీపీఎస్ S1 స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ బీఎస్సీ అగ్రికల్చర్, మీరు దాన్ని చేసుకోవచ్చా? తర్వాత ఏంటంటే మీరు అవే కాకుండా రీసెర్చ్ సైన్స్కి వెళ్ళొచ్చా? ఐసీఆర్లో అగ్రి బిజినెస్ కన్సల్టెంట్ అవ్వచ్చు మీరు. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్ అవ్వచ్చా? ఎక్కడ టాప్ కాలేజెస్ ఉన్నాయంటే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీస్ ప్రకారము వాళ్ళకి అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. గుంటూరు, తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజు, అక్కడ మీరు చేయొచ్చు, అవునా. అదేవిధంగా మనకి తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో మీరు చేయొచ్చు. ఈ కాలేజెస్ బాగున్నాయి. ప్రైవేట్ కాలేజ్ పోకుండా మీరు ప్రైవేట్ కాలేజీని ఎంటబడతారు కదా, అలా కాకుండా గవర్నమెంట్లో ఎన్ని టాప్ కాలేజెస్ ఉన్న విషయం అండర్స్టాండ్ చేసుకోండి. మరి బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఆపర్చునిటీస్ ఏముంటాయి అంటే, సో బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వెళ్ళొచ్చు. తర్వాత మీరు క్యాట్ ఎగ్జామ్ రాస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మా దగ్గర క్యాట్ స్టూడెంట్స్ కొన్ని 100 మంది కోచింగ్ తీసుకున్నారు కౌటిల్య తిరుపతి ద్వారా. క్యాట్ ద్వారా మీకు ఏమవుతుందంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఐఐఎంలో అగ్రి ఎంబీఏ ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఐఐఎంలో అగ్రి ఎంబీఏ, ఐఎం అహ్మదాబాద్, ఐఎం లక్నో, వీటిలో ఉందండి అగ్రికల్చర్ ఎంబీఏ. దానికి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. అక్కడ కానీ మీరు ఐఎంలో కానీ నేను చెప్పిన అగ్రి బేస్డ్ ఎంబీఏ కానీ చేశారంటే మీకు శాలరీ ప్యాకేజెస్ స్టార్టింగే మీకు చాలా హై లెవెల్ ఉంటుంది. ఇయర్లీ 20-30 lakhsతో మీకు ప్యాకేజ్తో మీరు బయట రావచ్చు. అదేవిధంగా మీకు హైదరాబాద్లో మేనేజ్ అని ఒక సంస్థ ఉంది, అక్కడ మీరు ఎంబీఏ చేయొచ్చు. ఇంకా టాప్ మోస్ట్ మీరు ఇర్మా, గుజరాత్లో అండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్, వీటిలో మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత అక్కడ అగ్రికల్చర్ వాళ్ళకి ఎంబీఏ చేసే అవకాశం వస్తుంది. వీళ్ళకే ఎలిజిబిలిటీ ఉంది అది. ఆ ఎంబీఏ చేశారంటే మీకు టాప్ మోస్ట్ కెరియర్, బాగా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ బీఎఫ్ఏ, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మీకు పెయింటింగ్ ఇంట్రెస్ట్, స్కల్ప్చర్ ఇంట్రెస్ట్, యానిమేషన్ ఇంట్రెస్ట్, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, మొత్తం సినిమాలు అదే కదండి ఇప్పుడు, అవునా. సో ఇది చేయండి, ఈ కోర్సు ఇంట్రెస్ట్ ఉంటే. చాలా చోట్ల ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు మీకు యూనివర్సిటీస్ అయిపోయి ప్రైవేట్ ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పూణేలో ఫ్లేమ్స్ యూనివర్సిటీ చూశాను, అక్కడ కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. కొన్ని ప్రైవేట్లో కూడా బాగా చేసేట్టు ఉన్నాయి. ఈ కోర్స్ కొద్దిగా అద్దుగా దొరుకుతుంది, కానీ కొద్దిగా సెర్చ్ చేయండి. గవర్నమెంట్ యూనివర్సిటీలు కూడా ఉంటాయి. ఈ కోర్స్ చేస్తే కూడా చాలా బాగుంటుంది లైఫ్. మీకు ఒక హాబీస్ ఉంటే హాబీనే మీరు ఒక కోర్సుగా కూడా చేయొచ్చు. మీకు నచ్చింది చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇండిగో సంక్షోభం వచ్చింది, ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది డిసెంబర్ 2025లో. ఎందుకు వచ్చింది? పైలట్స్ కొరత అండి. పైలట్స్ చాలామంది అవసరము. మనం ఎంతసేపు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయారు, పైలట్స్ కొరత ఉంది, అవునా, రైట్. సో ఇప్పుడే ఇంతమంది మాట్లాడడం దాని గురించి. నేను హోటల్ షెఫ్ ఎంత నెలకు ₹1,00,000 ఇచ్చినా కూడా దొరకదండి, శాలరీ ఇచ్చినా కూడా దొరకలేదు వాళ్ళు, రైట్. జర్నలిజం అండి ఎంత మంచిదండి, స్టూడియోస్, టీవీ ఛానల్స్, జర్నలిజం. అసలు టీవీ ఛానల్ ఎంత డిమాండ్ చూసా. జర్నలిజం చేయండి. అసలు మీరు ఏదైనా కూడా సొసైటీ మీద బాగా అవగాహన ఉంది, సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంది, చొచ్చుకొని పోవాలనుకుంటున్నారు, సో బీఏ జర్నలిజం, బీజేఎంసీ.
సో మీరు ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చు అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్, ఫిల్మ్స్ స్టడీస్, గ్రాఫిక్ డిజైనర్. సో చాలా పోస్టులు మీరు తీసుకుంటారు. స్టూడియోస్లో ఇంటర్వ్యూస్, యాంకర్స్, చాలామంది డిమాండ్ జర్నలిజం సబ్జెక్ట్ చేసిన వాళ్ళు. ఓన్గా కూడా మీరు ఇప్పుడు ఛానల్ పెట్టుకోవచ్చు. ఎన్నో ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ ఓన్గా వచ్చాయి. జర్నలిజం చదివి కానీ మీరు వచ్చారంటే చాలా బాగుంటుందండి. రైట్, ఈ జర్నలిజానికి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి మంచి కాలేజీలు అంటే ఐఏఎంసీ అని ఢిల్లీలో కాలేజ్ ఉంది, బాగుంది. జమియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఒకటి ఉందండి, అయినా దాంట్లో చేయొచ్చు. ఢిల్లీ యూనివర్సిటీలో ఉందండి. రైట్, ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఉందండి. రైట్, సింబాసిస్ ఉందండి, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది, బెంగళూరు యూనివర్సిటీ, ఇలాంటివి కొన్ని టాప్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో జర్నలిజం చేస్తే మీకు బాగుంటుంది. తర్వాత హోటల్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఫుడ్ అంటే బాగా లవర్స్ ఉంటారు, కొంత ఫుడీస్ ఉంటారు, అవునా? లేదా హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళంటారు, నేను ఎప్పుడో కుక్ కావాలనుకుంటున్నాను అంటారు. మీ ఇంట్లో కూడా మీరు అప్పుడప్పుడు అవకాశం ఉంటే సో కొంత వంట చేసే అవకాశం ఉంటుంది. మీరు మరి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ చేయండి. నేను చెప్పాను హోటల్ మేనేజ్మెంట్లో షెఫ్కి 1 lakh శాలరీ ఇచ్చి కూడా దొరకడం లేదు. మీరే ఓన్గా రెస్టారెంట్ కూడా పెట్టుకోవచ్చు కదా. దానికి కొన్ని ఉన్నాయి. హోటల్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ మీకు జాబ్స్ వస్తుంది, ఏవియేషన్, హాస్పిటాలిటీ, టూరిజం, వీటిలో మీకు జాబ్స్ వస్తుంది. అయితే మీరు కాలేజెస్ దీనిలో మంచి మంచి కాలేజీలు అండి యాక్చువల్గాని. సో ఐహెచ్ఎం ముంబై అని ఒకటి ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్. తర్వాత ఐఐటిటిఎం నెల్లూరులో ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ తెలంగాణలో కూడా ఒకసారి సెర్చ్ చేయండి, నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేశాను. రైట్, స్టేట్ గవర్నమెంట్ స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అని కాలేజెస్ రన్ చేస్తుంది. అక్కడ మీరు సీట్స్ ఉంటాయి, అక్కడ మీరు కోర్స్ చేస్తే చాలా బాగుంటుంది. రైట్, ప్రైవేట్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ దీంట్లో మీరు హోటల్ మేనేజర్గా అవ్వచ్చు, తర్వాత క్యాబిన్ క్రూ, రైట్, దీంట్లో కూడా ఈవెంట్ ప్లానర్, రైట్, టూరిజం కన్సల్టెంట్, ఈ రెండు కూడా మిక్స్ చేస్తాండి. హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కాంబినేషన్లో కూడా కొన్ని ఉన్నాయి మనకి. సో ఇది కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్సు. ఈ కోర్స్ చేసి మీరు చాలా స్టార్ హోటల్స్కి, 3 star హోటల్స్, 5 star హోటల్స్లో అందరికీ డిమాండ్ ఉంది. షెఫ్స్ అంటే విపరీతమైన డిమాండ్, ల్యాక్స్లో పే చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ బిఏ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ అండి నెక్స్ట్ కోర్సు. బిఏలో హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇది కూడా చాలామందికి తెలియదు చాలా కోర్సు. ఈ కోర్సు ఎక్కడ బాగుంటుంది, బిఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఎకనామిక్స్. యాక్చువల్గా నేను చదివింది ఏం తెలుసు కోర్సు బిహెచ్ఈపి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఈ 3 కానీ తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది కోర్సు. ఎందుకు బ్రహ్మాండంగా ఉంటుందంటే బీఏ తర్వాత మీరు ఎంఐ చేయొచ్చు. ఏ విధంగా బెనిఫిట్ అవుతారు, బీఏ తర్వాత ఎంఐ చేయొచ్చు. తర్వాత మీరు పబ్లిక్ సర్వీస్ కమిషను, యూపీఎస్సీ వెళ్ళాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళి మీరు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకుంటే బీఏ తీసుకొచ్చండి. మరి బీఏకి ఏదైనా టాప్ కాలేజెస్ ఉన్నాయా, అవునా? ఆపర్చునిటీ చూసుకోండి. యూపీఎస్సీ, గ్రూప్స్, ఎస్ఎస్సీకి బాబుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషను, జర్నలిజానికి, హ్యూమన్ రిసోర్సెస్కి, ఎన్జిఓస్కి ఈ బీఏ కోర్సు చాలా బాగా పనికొస్తుంది. బీఏలో హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ మీ ఇష్టం అండి. జాగ్రఫీ కానీ ఏదైనా మీకు నచ్చిందని తీసుకొని బీఏ ద్వారా మీరు వెళ్ళొచ్చు. రైట్, అయితే టాప్ బీఏ కాలేజ్ లేదని చాలామంది ఫీల్ అవుతారు. బీఏ ఎక్కడ ఆఫర్ చేస్తున్నారు, బీఏ కాలేజీలు అంతరించిపోయాయి. గవర్నమెంట్ కాలేజీలో కూడా సీట్లు లేవు, అంటే డిసప్పీర్ అయిపోయి. ప్రైవేట్ కాలేజీల్లో దాన్ని ఆఫర్ చేయరు. కొన్ని టాప్ కాలేజీలు ఉన్నాయండి. ఎన్ఎల్ఎస్యు బెంగళూరు, చాలామంది తెలియని విషయం ఇది, ఎందుకంటే నేను క్లాట్ కోచింగ్ ఇస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎన్ఎల్ఎస్యు అనేది ఇండియాలో టాప్ లా యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్. వాళ్ళు సో బీఏ కోర్సు స్టార్ట్ చేశారు, 2025 నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. సో చాలా బాగుంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఉంది మనకి, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది మనకి, అక్కడ కూడా బీఏ కోర్స్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ఎల్ఎస్యూలో ఉంది, బెంగళూరులో, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో ఉంది, హెచ్యూలో కూడా ఈ కోర్స్ ఉంది బీఏ. చాలా బాగుంటుంది అక్కడ కోర్సు. అక్కడ మీరు సియూటీ ఎగ్జామ్ రావాల్సి వస్తుంది. దానిలో ఎలా అంటే సియూటీ కామన్ యూనివర్సిటీ సెంటర్సెస్ రాస్తే ఈ యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్ సంపాదించుకోవచ్చు. ఎన్ఎల్ఎస్యూలో నేను చెప్పినది బెంగళూరు టాప్ అని వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఆ వెబ్సైట్ మీరు చూసుకోవచ్చు. రైట్, ఇది ఈ కోర్స్ నేను చెప్పాను. సో ఎన్ఎల్ఎస్యు బెంగళూరు చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీ. సో ఇండియాలో #1 లా కాలేజ్ ఇది. వీళ్ళు హిస్టరీ, సోషియాలజీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఈ కాంబినేషన్స్తో రన్ చేస్తున్నారు. రైట్, సో యూనిక్ ప్రాక్టికల్ కోర్సెస్, ఏ బేస్డ్ కూడా దీంట్లో కంటెంట్ ఉంది మనకి. రైట్, ఇవి ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ చూసారంటే అదర్ దాన్ బీటెక్ ఒకటే కాకుండా నా ఫైనల్ కన్క్లూషన్ చూసుకోండి. బీటెక్ ఒకటే కాకుండా మీరు బీకామ్ టాప్ కాలేజెస్ ఉన్నాయి, బీఏలో టాప్ కాలేజెస్ ఉన్నాయి, బీఎస్సీ ఐఎం బెంగళూరు ఆఫర్ చేస్తుంది. ఇలా చాలా మంచి మంచి కోర్సులు ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ ఉంది. ఎందుకు మీరు తప్పుగా తీసుకుంటారు, మీరు ఎవరో ఏదో అంటారో మీరు పట్టించుకోవద్దండి. నేను చూపించిన ప్రజెంటేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ చూపించండి, పిల్లలు కూడా పేరెంట్స్కి వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇలాంటి యూనివర్సిటీలు కానీ మీరు ఆఫర్ చేస్తే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ సైన్స్ ఉంది గుజరాత్లో, తెలుసా మీకు? చాలామంది థింక్ చేయండి, ఫోరెన్సిక్ సైన్స్ గుజరాత్లో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. అక్కడ చేస్తే మీకు చాలా డిపార్ట్మెంట్, చాలా ఆపర్చునిటీస్, అవునా? పోలీస్ డిపార్ట్మెంట్తో, సైబర్ క్రైమ్తో కలిసి మీరు కనెక్ట్ చేస్తారు, అక్కడ వర్క్ చేస్తారు. ల్యాక్స్ ఆఫ్ శాలరీస్ వస్తుంది మీకు. ఎక్కడో మీరు ప్రైవేట్ కంపెనీ బీటెక్ చేసి బీటెక్లో నాకు జాబ్ రాలేదని చెప్పేసి బాధపడే బదులు ఈ కోర్సెస్ని ఈ కాలేజీలో చేయండి. నేను చెప్పిన కోర్సెస్
ఆర్డినరీ అని చాలా వరకు, కానీ టాప్ కాలేజీలు ఉన్నాయని చెప్తున్నాను. ఈ టాప్ కాలేజీలు చేశారంటే మీకు చాలా వాల్యూ ఉంటుందని చెప్తున్నాను. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.